1607లో జోనస్ కెప్లర్ అనే ఖగోళ శాస్త్రవేత్త బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం మొలిచిందని, ఆ నక్షత్రాన్ని బట్టి తూర్పు దేశపు జ్ఞానులు బంగారు సామ్రాణిబోళం తీసుకుని యేసు ప్రభు యొద్దకు వచ్చారని వ్రాయబడి ఉంది. దాని ప్రకారం ఆకాశంలో నక్షత్రం వచ్చినట్లయితే ఖగోళ శాస్త్రవేత్తగా దాన్ని తెలుసుకోవాలని పరిశోధనలు మొదలుపెట్టాడు. ఆయన పరిశోధన చేసి 1609లో ఆ నక్షత్రం గురించి చెప్పాడు. అది అందరూ అనుకున్నట్టు నక్షత్రం కాదు గాని గ్రహాల యొక్క కూటమి. అంటే గ్రహాలు ఒక్క దగ్గరికి రావు కానీ వేరు కక్షల్లో తిరుగుతూ మార్స్, జూపిటర్, యురేనస్ వేల సంవత్సరాలకు ఒకసారి ఒక లైన్ లో, అంటే ఒకదాని వెనుక ఒకటి రావడం జరుగుతుంది. దాంతో ఒక కొత్త నక్షత్రంలా బాగా వెలుగుతూ కనిపిస్తుంది. ఆ విషయాన్ని తీసుకుని జోనస్ కెప్లర్ ఆ 3 గ్రహాల కలయిక ఎప్పుడు జరిగిందో కరెక్ట్ గా పిన్ పాయింట్ చేసి యేసు ప్రభు జన్మం క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం అని శాస్త్రీయంగా రుజువైంది.